జనసేన అధినేత పవన్ కళ్యాణ్లో ఒక భారీ మార్పు కనిపించిందా ఈరోజు? ఖచ్చితంగా అవుననే సమాధానం చెప్పాలి. ఈరోజు అంటే 5వ తేదీ, అంటే జనసేన తీసుకున్న నిర్ణయం మార్చి 5వ తేదీ ఏంటి అంటే, ఆల్రెడీ ముందు రోజు చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి 5 ఎమ్మెల్సీ సీట్లకు సంబంధించి చర్చించారు అనేది. అయితే సీన్ కట్ చేస్తే తెల్లారులు వేసేసరికి ఆంధ్రజ్యోతిలో కానీ ఈనాడులో కానీ వచ్చింది. నాగబాబు గారికి ఎమ్మెల్సీ సీటు వద్దన్నారు, పవన్ కళ్యాణ్ గారే రాజ్యసభే కావాలన్నారు అనే ఒక వెర్షన్. లేదు, ఒక కార్పొరేషన్ చైర్మన్, కీలక కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వబోతున్నారు అనేది. అంటే నాగబాబుకి ఎమ్మెల్సీ సీటు లేదు, తద్వారా ఎమ్మెల్సీ ద్వారా మంత్రి అయ్యే ఛాన్స్ కూడా లేదు అనే సంకేతం ప్రజల్లోకి పంపించేసింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా, 2 పత్రికలు కూడా. దాంతో ఇమీడియట్గా అలర్ట్ అయింది జనసేన. పవన్ కళ్యాణ్ గారు కూడా అలర్ట్ అయ్యారు. వెంటనే ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు హరిప్రసాద్ గారి పేరుతో జనసేన పార్టీ కార్యాలయం నుంచి. నాగబాబు గారిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేస్తూ జనసేన నిర్ణయం తీసుకుంది అనేది. అలాగే ఆయనకి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రిపేర్ అయిపోమంది, రెడీగా ఉండమంది, సిద్ధంగా ఉండమంది పోటీకి అనేది కూడా జనసేన ఖరారు చేస్తూ ఒక లేఖ రాసేశారు పవన్ కళ్యాణ్ గారి పేరు మీద. అంటే చాలా అలర్ట్ అయ్యారు, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు అనేది ఒకటి. అలాగే ఇటువంటి ప్రకటనలు వచ్చినప్పుడు నాగబాబు గారికి పదవి లేదా, నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇవ్వట్లేదా, నాగబాబు గారి మంత్రి కారా అనేది ఒక టెన్షన్ వాతావరణం క్రియేట్ అవుతుంది. దాంతో ఏదైనా జరగచ్చు. జన సైనికులను రెచ్చగొట్టే ప్రయత్నం లేదంటే ప్రయోగం అయితే జరిగింది. అటువంటి పరిస్థితులు రాకుండా జాగ్రత్త పడ్డారని చెప్పాలి పవన్ కళ్యాణ్ కానీ జనసేన అధిష్టానం కానీ. ఇమీడియట్గా ఆ నోట్ ఎప్పుడైతే విడుదలైందో అమ్మయ్య మన నాయకుడికి వస్తుంది, ఇవన్నీ కల్లబొల్లి వార్తలు అనేది అయితే అర్థమైపోయింది. అంటే ఇక్కడ డ్రామా ఎవరు ప్లే చేశారు, ఎవరు గేమ్ ఆడారు అని అనుకున్న పవన్ కళ్యాణ్లో ఆ వేగంగా స్పందించే ఒక గుణం అయితే కనిపించింది. అంటే పవన్ కళ్యాణ్లో ఒక భారీ మార్పు, ఇమీడియట్గా ఒక డెసిషన్ తీసుకున్నారు. అంటే ఖచ్చితంగా ఆయన జరుగుతున్న పరిస్థితుల్ని, రాజకీయాలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అని అర్థమవుతోంది.